లైఫ్‌లో ఎన్ని కోట్లున్నా గూడా వేస్ట్ నన్ను అడిగితే. ఇంత గ్రీనరీ మధ్యల మొత్తం ఎటు చూసినా గ్రీనరీయే. ఈ మధ్యల యానిమల్స్ మధ్యల పెరుగుకుంటా ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా. ఈ జన్మకి నాకు ఇది చాలనుకుంటా నేను. హోమ్ డెలివరీస్ ఏంది ఇంటింటికి పోయి బాటిల్స్ ఇయ్యడము, ప్యాకెట్స్ ఇయ్యడము. మస్తు బాధపడ్డా. అందరూ చూసి అరే నీయమ్మ ప్యాకెట్స్ ఇయ్యడమే చుక్కలనేంది ప్యాకెట్లు ఇస్తున్నాడు ఇంటింటికి తిరిగి, పాలేస్తున్నాడు. కొన్ని డేస్ మిల్క్ పోసినాను. ఒకరోజు ఫుల్ వర్షం పడుతుంది. ఒక అపార్ట్మెంట్ కిందకెళ్ళిన. ఆ రోజు కూడా ఎట్లా అంటే నువ్వు ఫస్ట్ బయటికి నడవు అది ఇది అని చెప్పేసి అన్నారు. నా దగ్గర ఇంత ఆస్తి పెట్టుకొని, ఇన్ని ఎకరాలు పెట్టుకొని నేను ఊరికే పడడము నాతో అయితేలేమ్మా. ఇంటి పేపర్లు గిల్లి పెడతా అని చెప్పేసి ఇంటి పేపర్లు గిరి పెట్టిన 40 lakhs తీసుకున్నా. జిందగీలో ఎవరినైనా మోసం చేస్తే మనం ఫస్ట్ మోసపోతాం. మనం నిజాయితీగా ఉన్నామనుకో ఈ రోజు కాకపోయినా రేపన్నా ప్రాఫిట్ వస్తే నేను చెడిపోయేటోనేమో. లాసే నాకు ఇంత నేర్పించిందని నేను అనుకుంటున్నా. హాయ్ అందరికీ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. నా లైఫ్ స్టోరీ చెప్తాను నేను. నా డైరీ ఫామ్ జర్నీ ఎట్లా సాగిందో ఫస్ట్ నుంచి. సో ఇక్కడ కనిపించేదంతా నా డైరీ ఫాము. ఒకసారి అటు అటు కెమెరా అటు చూపెట్టు ఒకసారి. ఇక కనిపించేదంతా నా డైరీ ఫాము. నేను ఇక్కడ లేదన్నా కూడా నా చిన్న టైంలో నేను వచ్చి ఇక్కడనే ఉండి ఒక చిన్న కంటైనర్ కొనుక్కొని మొత్తం నేనే కుక్ చేసుకుని, ఆ టైంలో ఎట్లా కుక్ చేసుకోవాలో కూడా రాదు. అట్లాంటి టైంలో నేనే కుక్ చేసుకొని నేనే ఈ యొక్క మొత్తం గ్రీనరీ, ఒక లైట్ కూడా ఉండేది కదా నేను వచ్చినప్పుడు ఇక్కడ. సో అట్లాంటి టైంలో నేను ఒక చిన్న కంటైనర్లో నేనే కుక్ చేసుకొని నేనే తినుకుంటా ఒక 6 months నేను ఇక్కడ వర్క్ చేయడమే స్టార్ట్ అయింది. ఎందుకంటే నా ల్యాండ్ మొత్తం మొరం అంటే ఫుల్ మట్టి ఉంటుండే, మొత్తం ఇట్లా గుట్టలా ఉండే. సో అదంతా మట్టి లెవెలింగ్ చేయడానికి లేదన్నా కూడా ఒక 3 నుంచి 4 months పట్టింది. గ్రాస్ పెట్టినాము, అవన్నీ పెట్టే వరకు మొత్తం అంతా నీట్గా మస్తు చేయించుకుంటుండే. ఇష్టంతో, చాలా ఇష్టంతో ఫామ్ అంతా నీట్గా చేయించుకొని మంచి దారి అన్నీ తయారు చేయించుకొని గ్రాస్ పెట్టుకొని తర్వాత షెడ్ అంతా కట్టుకోనికి అప్పుడు ప్లానింగ్ లేదు ఏం లేదు. అంతా సొంత పెత్తనాలు అది ఇది అని అంటారు చూడు, దానిలో ఫస్ట్ నేను నా సెల్ఫ్గా నేను ఏదైనా చేయగలుగుతా అది అని చెప్పి కొంచెం మురుకులాట ఎక్కువ ఉంటుండే నాకు. సో ఎవరైనా డైరీలోకి వచ్చే ముందు చాలా ఆలోచించండి. చాలా పేషెన్స్తో ఉన్నారనుకో 100% వర్కౌట్ అవుతుంది. డైరీకి కావాల్సింది మెయిన్ పేషెన్స్, సక్సెస్కి కావాల్సింది కూడా పేషెన్సే. నేను ఈ వీడియోలో మెయిన్ ఏం చెప్తున్నానంటే డైరీలోకి వచ్చే ముందు చాలా ఆలోచించండి, చాలా సలహాలు తెలుసుకోండి. సో నా జర్నీ ఏంటంటే ఉట్టి ల్యాండ్ లెవెలింగ్కి నేను 5 lakhs పెట్టిన ఉండే. సో లేదన్నా కూడా 2 months వర్క్ నడిచినుండే. ఆ టైంలో ఎవరు ఎలక్ట్రీషియన్ పిలిచినా టైంకి వచ్చేటోళ్ళు కాదు. నేనే కుక్ చేసుకునేటోడిని. ఇంటికాడికి వెళ్ళి రోజు పెట్రోల్ ఎందుకు అది ఇది అని చెప్పేసి సో మొత్తం ఇక్కడనే కంటైనర్ పెట్టుకున్న. అప్పుడు వర్షాకాలం ఉంటుండే. సో ఒకరోజు సిమెంట్ వర్క్ చేస్తే ఫుల్ వర్షం పడ్డది. సో అట్లా ఏ రోజు ఏదో ఒకటి చిన్నది అప్ అండ్ డౌన్స్ ఏదో ఒకటి. నేను స్టార్ట్ చేసిందే రాంగ్ టైంలో స్టార్ట్ చేసిన, ఫుల్ వర్షాలు ఉన్న టైంలో. సో ఆ టైంలో చిన్న కంటైనర్ పెట్టుకొని నేనే కుక్ చేసుకొని నా తమ్ముళ్ళు 2-3 వచ్చినుండే. కొన్ని డేస్ అయితే నేను సింగిల్గా పడుకున్నా. సో రీసెంట్గా ఇక్కడ దయ్యాలు తిరుగుతున్నాయి, సౌండ్ వస్తుంది అది అని ఊర్లో కొంతమంది భయపట్టిస్తున్నారు. ఆయన కూడా ఏం పట్టించుకోలే. నాకు కొంచెం ధైర్యం ఎక్కువ కాబట్టి నేను అట్లనే వండుకున్నా. సో ఆ టైంలో నేను షెడ్ అంతా కన్స్ట్రక్షను, ఆ మేస్త్రీలతో ఉండడము, ఇక్కడనే ఫుల్ టైం స్పెండ్ చేయడము. మా ఊర్లో కొంచెం కూలోళ్ళు గడ్డి పెట్టేటప్పుడు వీళ్ళంతా కూలోళ్ళని వాళ్ళందరినీ పిలుస్తుండే నేను. వాళ్ళందరితో పాటు రోజు వాళ్ళే ఫుడ్ తీసుకొని వస్తే వాళ్ళ ఫుడ్ తినడము, వాళ్ళతో పాటు కర్రలు నాటడము, ఇంకా మొత్తం ఒక 6 months దాకా వాళ్ళతోనే ఉండే. ఇదంతా ఇప్పుడు 2019, 2020లో చేస్తుండే ఇవన్నీ. సో ఆ టైం నుంచి మస్తు హార్డ్ వర్క్ చేసిన కాబట్టి కొంచెం దీని మీద ఇంత అవగాహన వచ్చింది. సో ఇంత సక్సెస్ అయినా. నేను మధ్యలో చాలాసార్లు అనుకున్నా పెట్టిన 6 monthsకే తీసేద్దాము ఈ అమ్మ నాతో అవ్వట్లేదని ఏడిసిన. ఈ అమ్మ నాతో అవ్వట్లేదని ఏడిసిన, చాలా బాధలు పడ్డా, మస్తు సఫర్ అయిన ఉండే డైరీలా. సో బేసిక్గా నేను డైరీ గురించి వేరే వాళ్ళని అడిగితే ఎవ్వరు చెప్పలే నాకు. ఫస్ట్ థింగ్ డైరీ ఎట్లుంటుంది, మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అంటే ఎంతమందిని అడిగినా ఎవ్వరు చెప్పలే నాకు. సో అరే నీతో కాదురా, మేమే పెట్టినాము, ఆస్తి అంతా అమ్ముకున్నాము, డైరీ అమ్ముకున్నాము, ఉన్న లారీలు అమ్ముకున్నాము, అది ఇది అని చెప్పేసి. సో నేను స్టార్టింగ్ నుంచి బిజినెస్ మైండ్ నాది, ఏదో ఒక బిజినెస్ చేయాలి అది ఇది అని చెప్పేసి. సో నేను డైరీ ఫామ్ పెట్టుకుంటాను కూడా లైఫ్లో కూడా అనుకోలే. దీనికి ముందు నాకు ట్రాన్స్పోర్ట్ ఉంటుండే. ఇక్కడ నుంచి బాంబేకి ఎక్స్ పంపించడము, లారీస్ ఉంటుండే. సో 105 డ్రైవర్స్ ఉంటుండే నా కింద. అప్పుడు అంత పెద్దది కూడా మెయింటైన్ చేసినా ఇది మెయింటైన్ ఉన్నావే ఈజీ అనుకున్నా. కానీ దీనికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇంత ఫేస్ చేయాలా, మూగజీవాలతో మనం పెట్టుకుంటే ఇంత అది ఉంటుందా అని చెప్పి దాని తర్వాత తెలిసింది. స్లోగా గడ్డి నాటుకున్నాం, తర్వాత షెడ్ కట్టుకున్నా. డైరెక్ట్ ఒక 5 animals తీసుకొచ్చుండే. అవి 1,35,000, 1,40,000, 1,50,000, 1,70,000 కూడా ఉంది అలా. సో 5 animals పెద్ద బ్రీడ్ తీసుకున్నా, మంచి బ్రీడ్, మంచి మిల్కింగ్ తీసుకున్నా.
ఈ 5 తర్వాత మిల్క్ సరిపోవట్లే అని చెప్పేసి ఇంకొక 2 తీసుకొని వచ్చిన. ఈ 2 తీసుకొని వచ్చిన మళ్ళీ తర్వాత ఒక లోడ్ మొత్తం వేసేసుకున్నా, 10 యానిమల్స్ వేసుకున్నా. అంటే అప్పటికే నేను కొన్ని డేస్ అవుతుంది, కానీ ఎక్స్పీరియన్స్ ఫుల్ ఎక్స్పీరియన్స్గా మనం ఎట్లుంటుంది, మనం ఇంత వేసి ఇంత వేస్తాముగా, ఆ ఎక్స్పీరియన్స్ నాకేంది 100 బర్రెలైనా మెయింటైన్ చేస్తాను, ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుండే నాకు. ఆ టైంలో మళ్ళీ ఇంకో 10 తీసుకొచ్చిన, మొత్తం 20 బర్రెలు అయినాయి. 20 బర్రెలు అయిన తర్వాత పాలు ఎక్కువైతున్నాయి. పాలు ఎక్కువైనప్పుడు ఒకడు రెగ్యులర్గా ఒకరికి పాలు పోస్తున్నా. ఇక నేను ఎంత చిక్కడు పోసినా పాలు పల్స ఉన్నాయి, పాలు వాటర్ కలుస్తున్నాయి, పాలలో ఈ స్మెల్ వస్తున్నాయి, ఏదో ఒకటి అంటుండే. ఇక నేను అట్లా చాలా అంటే చాలా సఫర్ అయినా. అరే ఈ అమ్మ ఇంత ఒరిజినల్ పాలు ఇస్తున్నాం, మన ఇంద్ర ఇట్లా అంటారు. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళకి పౌడర్ మిల్క్ ఇవన్నీ అలవాటు ఉంటుంటాయి. జనాలు కూడా పల్స ఉన్నాయంటే ఒరిజినల్ పాలు పల్స ఉంటాయి. ఒరిజినల్ దానికి దాన ఇస్తాం, అన్ని ఇస్తాం. అవి ఎట్లా ఇచ్చినా అట్లనే మీకు ఇవ్వగలుగుతాం. కానీ మనమైతే పౌడర్ అయితే యాడ్ చేసి ఇవ్వలేము. పౌడర్ అనుకో 1 లీటర్ పాలు తక్కువ వేస్తే ఇంకా చిక్కదనం చేయొచ్చు, ఇంకొక లీటర్ తక్కువ వేస్తే ఇంకా చిక్క అవుతాయి. సో వీళ్ళు అట్లా వేయలేము. రా మిల్క్ ఎట్లా పిండినా అట్లా మీకు ఇవ్వగలుగుతాం. కానీ ఇంకా నేను ఏంటంటే సడన్గా ఒకరోజు వద్దని చెప్పినాడు పాలు. వద్దని చెప్తే అవే క్యాన్లు పట్టుకొని అక్కడిక్కడ తిరిగిన. ఆ పాలు ఏడబోయాలో అర్థం కాలే నాకు. ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన తర్వాత డైరీలో నేను ఇక్కడ నుంచి హోమ్ డెలివరీస్ అని అనుకున్నా కొన్ని డేస్. హోమ్ డెలివరీస్ ఏంది, ఇంటింటికి పోయి బాటిల్స్ ఇవ్వడము, ప్యాకెట్స్ ఇవ్వడము. మస్తు బాధపడ్డా. అందరు చూసి అరే అమ్మ ప్యాకెట్స్ ఇవ్వడమే, చుక్కలని ఏంది ప్యాకెట్లు ఇస్తున్నాడు, ఇంటింటికి తిరిగి పాలు ఇస్తున్నాడు చుక్కలని, అది అని చెప్పి మస్తు మంది చీప్గా చూసారు నన్ను. సో ఆ టైంలో కూడా మస్తు బాధపడ్డా. సో కొన్ని క్యాన్లు పట్టుకొని రోడ్డు మీద తిరుగుతుంటే కూడా మస్తు బాధపడ్డా. ఎవరికైతే నేను కొన్ని డేస్ మిల్క్ పోసినానో, ఒకరోజు ఫుల్ వర్షం పడుతుందో ఒక అపార్ట్మెంట్ కిందకి వెళ్ళిన. ఆ రోజు కూడా ఎట్లా అంటే నువ్వు ఫస్ట్ బయటికి నడవు అది అని చెప్పేసి అన్నారు. నా దగ్గర ఇంత ఆస్తి పెట్టుకొని, ఇన్ని ఎకరాలు పెట్టుకొని నేను ఊరితో పడడం ఏందని చెప్పి అన్ని మనసులో పెట్టుకున్నా, కానీ ఎవరి మీద ఎప్పుడు రియాక్ట్ కాలేదు. సో ఎంత పెద్దదైనా సరే మనసులో పెట్టుకుంటాను నేను. సో మౌనంతో ఉంటే మౌనం చాలా పెద్ద సమానం చెప్తుంది. సో ఆ విధంగా నేను అన్ని మనసులో పెట్టుకొని ఇక నా జర్నీ ఇట్లా మెల్లమెల్ల స్టార్ట్ చేసిన. 40 యానిమల్స్ తీసుకొని పోయినా. దాని తర్వాత నేను పాలు తక్కువ రేట్కి పాలు ఇవ్వడం వల్ల చాలా లాస్ అయినా. సో ఏంటంటే 50 రూపీస్కి ఇచ్చినుండే నేను, 50, 40, 48 రూపీస్కి, 50 రూపీస్కి, 55 రూపీస్కి ఇచ్చినుండే. ఆ పేమెంట్ కరెక్ట్ వచ్చేటి కావు నాకు. ఇప్పుడు కూడా నాకు చాలా వచ్చేటి ఉన్నాయి బయట నుంచి, అడగడం బంద్ చేసిన నేను చెప్పాలంటే. సో ఇంకేంటంటే ఇక 40 యానిమల్స్ తర్వాత నేను ఇట్లా కాదు, జనాలంతా ఒరిజినల్ మిల్క్ తాగట్లే, పౌడర్ మిల్క్ తాగుతున్నారు, వీళ్ళందరికీ ఒరిజినల్ మిల్క్ మనం ఇవ్వాలి. సో చాలామంది ఇలా నా కూడలైనా సరే, నా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ పౌడర్ ప్యాకెట్, ఈ ప్యాకెట్ ఇవన్నీ అన్నీ కల్తీపాలే. నా దృష్టిలో అసలు జెన్యున్గా డైరీ కాడికి వెళ్ళి పిండిన పాలు తాగుతున్నాయి ఒరిజినల్ పాలు. ఇంకా మిగతా ప్యాకెట్స్ తయారవుతున్నాయి 100% ఫేక్ పాలు అవి. సో ఆ విధంగా నేను ఏం చేసిన, మెల్లమెల్లగా పాలు ఇవన్నీ ఆలీలకు తక్కువ రేట్కి ఇవ్వడం, లాస్ అవ్వడం, ఇవన్నీ ఆలోచించి మనం ఏం చేస్తే బెటర్ అని చెప్పి మార్కెటింగ్లోకి దిగినుండే. అప్పుడు షాప్ పెట్టడము, 4 ఇయర్స్ దాకా షాప్ నడిపించిన. 4 ఇయర్స్ నాది 17,500 రెంట్. సో 3 ఇయర్స్ దాకా నేను ఉత్తిగా రెంట్ కట్టిన. ఇప్పటికి 10 లక్షల చిల్లర కట్టిన రెంటే నేను చెప్పాలంటే. 5 ఇయర్స్ అవుతుంది నా షాప్ పెట్టి. ఉట్టిగా 10 లక్షల పైన నేను రెంటే కట్టినుండే. నేను ఇవన్నీ పక్కన పెట్టిన, మార్కెటింగ్ చేస్తేనే ₹1 లాభం అనుకొని మార్కెటింగ్లోకి దిగిన. సో మార్కెటింగ్లో దిగిన తర్వాత అరే నా ఒరిజినల్ పాలు నా పాలు కొనరా అంటే అందరు పౌడర్ పాలకి అలవాటు అయిపోయినారు. అక్కడ 70 రూపీస్, నీ దగ్గర 100 రూపీస్ ఎందుకు, నీ దగ్గర 90 రూపీస్ ఎందుకు. నేను స్టార్ట్ చేసింది 90 రూపీస్కి లీటర్. సో అక్కడ ఎందుకు ఆ రేటు, నీ దగ్గర ఎందుకంటే నేను ఒరిజినల్ మిల్క్ ఇస్తున్నా, నా ఫీడ్కి దానికి కూడా వెళ్ళకపోతే నేను దందా చేసేందుకు అని చెప్పి ఆ రేట్ స్టాండర్డ్ రేట్ మెయింటైన్ చేసిన. లాస్ వచ్చినా కూడా 3 సంవత్సరాలు లాస్లోనే నడిపించిన. సో ఈ టైం కోసం నేను ఆ లాస్ అంతా బేర్ చేస్తుండే. సో దీనికి సక్సెస్కి దాని ఇంకా ఎంతో ఉంటాయి. నా స్టోరీ చెప్పాలంటే పెద్ద బుక్కే రాయవచ్చు నా గురించి. సో ఇంకా మార్కెట్లో ఏమైందంటే అంతే ఫేక్ మిల్క్ అలవాటు అయినారు. ఈ ఒరిజినల్ పాలు ఎవరు తీసుకోవట్లేదు, అంతా కల్తీ పాలు తాగుతున్నారు, వీళ్ళకి ఎట్లా చెప్పాలి అది అని చెప్పేసి వీడియోస్ స్టార్ట్ చేస్తుండే. ఆ వీడియోస్ కూడా 3-4 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసిన. చాలా ధైర్యం చేసుకొని స్టార్ట్ చేస్తుండే. ఆ టైంలో నా ఒరిజినల్ పాలు, నాకేమో డైరీలో జీరో నాలెడ్జ్ ఉండే స్టార్టింగ్లో. ఈ పాల మార్కెటింగ్ ఇవి ఏం తెలియదు మనకి. చాలా లాస్ అయిన తర్వాత చాలా తెలుసుకున్నాను నేను. లాస్ నుంచి ప్రాఫిట్ వస్తే నేను చెడిపోయేటోనేమో, లాసే నాకు ఇంత నేర్పించిందని నేను అనుకుంటున్నా. సో ఆ విధంగా లాస్ అయిపోయినా, మార్కెటింగ్ చేసుకుంటున్నా. ఇక దాని తర్వాత ఇది ఒరిజినల్ పాలు అని చెప్పి కొంత కస్టమర్ని బిల్డ్ చేసుకుని ఆ కస్టమర్స్కి పాలు ఇవ్వడము. తర్వాత డైరీలో కొన్ని కట్టనివి ఉన్నాయి. ఆ టైంలో నేను బాంబేలో ఇన్వెస్ట్ చేస్తుండే. బాంబేలో ఒక అంటే పార్ట్నర్షిప్లో అని చెప్పేసి ఒక పర్సన్ దగ్గర నేను ఇన్వెస్ట్మెంట్ చేసినాం. అక్కడ పెద్ద లాస్ అయిపోయినా, లేదన్నా 50 లక్షలు లాస్ అయినా. ఆ టైంలో నేను ఇక్కడ డైరీలో ప్రాబ్లమ్స్, వర్కర్స్ ఒకరోజు చెప్పకుండా వెళ్ళిపోవడము. దాని తర్వాత నా అక్కడ లాస్ అయిన తర్వాత పెద్ద అమౌంట్ లాస్ అయినా. డైరీలో కూడా పెద్ద అమౌంట్ లాస్ అయినా ఒక దగ్గర. సో ఇలా నావి ఏంటంటే అదే టైంలో యానిమల్స్ ఏంటంటే కడుపులో నుంచి చిన్న బేబీస్ని బయటకు వేయడము. సో దాన్ని 1 ఇయర్ దాకా ఫ్రీగా ఫీడ్ పెట్టడము. నాకు మిల్కింగ్ కన్నా ఫీడింగ్ ఎక్కువ అవుతుండే. సో అదే టైంలో నేను వేరే దగ్గర కూడా లాస్ అయినా కదా. ఇక అంత ప్రెజర్ అంతా ఎక్కువైపోయే వరకు మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇక నాతో అయితేలే అమ్మ,
ఇండి పేపర్లు గిల్లి పెడతా అని చెప్పేసి ఇండి పేపర్లు గిరి పెట్టిన 40 lakhs తీసుకున్నా. మా మమ్మీ గోల్డ్, మా వదిన చెల్ల గోల్డ్, ప్రతి ఒక్క గోల్డ్, నా గోల్డ్ కుప్ప గోల్డ్ ఉండే, అంతా గిరి పెట్టేసిన ఉండే. మొత్తం అంతా అమ్మేసినా కూడా గోల్డ్ తక్కువ రేట్కి అమ్మేసిన, ఎప్పుడైనా గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది. సో ఆ టైంలో మొత్తం టోటల్ లాస్ అయిపోయినా. చాలామంది చూసి నవ్వినారు. ఇక నా ఫ్రెండ్ సర్కిల్ అంటే వాళ్ళ దగ్గర లేవు పాపం, వాళ్ళు ఏమి హెల్ప్ చేస్తారు, ఇక వాళ్ళ పొజిషన్ అట్లనే ఉండి మాట సాయం చేస్తారు కానీ పైసా సాయం అయితే ఎవరు చేయరు కదా. సో ఆ టైంలో ఇక గుండెని గట్టిగా అది చేసుకొని మళ్ళా డైరీలో ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇంత పెద్దది క్రియేట్ చేసినా మళ్ళీ. సో 100% ఏదో ఒక రోజు సక్సెస్ కొడతా అన్న నమ్మకం ఉంది. మనం జిందగీలో ఎవరినైనా మోసం చేస్తే మనం ఫస్ట్ మోసపోతాం. మనం నిజాయితీగా ఉన్నామనుకో ఈ రోజు కాకపోయినా రేపనే దిగుతాం, ఆ ఒక నమ్మకం నాకు. సో అదే నమ్మకం ఇంత దూరం తీసుకొని వచ్చింది. అది అంతా మీ అంత సపోర్ట్ ఇంత దూరం తీసుకొని వచ్చింది. ఈరోజు నేనైతే హ్యాపీగా ఉన్నా. డైరీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, టైంకి దాన దింపినికి కూడా పైసలు లేకుంటుండే. దానికి మనం ఒక రోజు తినకుండా ఉండొచ్చు కానీ దానికి ఒక రోజు ఎండబెట్టినాం అనుకో 100% ఆ ఎఫెక్ట్ అది ఎట్లా అంటే మూగజీవాలు కదా, మస్తు అంటే అవి ఆకలితో ఉంటాయి, అవి చెప్పుకోలేవు. ఆ టైంకి అప్పు చేసి అవి చేసి గోల్డ్ గిరి పెట్టి ఫుడ్కి పెట్టడము, తర్వాత యానిమల్స్ ఇట్లా మనకేంటంటే యానిమల్స్ పిచ్చి, దాన్ని అమ్మొద్దు అది ఇది అని చెప్పేసి ఏదైనా యానిమల్కి చిన్న దెబ్బ తాకితే తట్టుకోలేని సిచ్యువేషన్లో ఉంటుండే. అట్లాంటి దానికి మనం టైంకి ఫుడ్ పెట్టకపోతే ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాయి. సో ఈ విధంగా చూస్తే అన్ని మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. దాని తర్వాత ఇక మెల్లమెల్లగా ఏమైతే ఎక్కడైతే నేను లాస్ అయినానో అవన్నీ కవర్ చేసుకుంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చిండే. సో ఇట్లా చూసుకుంటే నేను ఈ గోల్డ్ ఇవన్నీ గిరిపెట్టినా కదా, ఆ గోల్డ్కి ఈఎంఐలు కట్టడము, తర్వాత మొత్తం కంప్లీట్గా గోల్డ్ మార్గదర్శనం మొత్తం గోల్డ్ అంతా వెళ్ళిపోయింది ఉండే. ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళకే ఇచ్చేసిన గోల్డ్, ఒక 3-4 చైన్స్ ఉన్నాయి అంతే. అవి ఇంకా మిగతా మమ్మీ కొంచెం గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ ఒకటి ఇడిపియాలి. ఇంకా లోన్ అయితే ఇంకా 10 సంవత్సరాలు కట్టాలి నేను. నెలకి 54,000 గుట్టి హోమ్ లోనే కడతా. కార్ది ఈఎంఐ ఉంది, ఇంకా కొన్ని ఈఎంఐలు అట్లనే ఉన్నాయి, క్రెడిట్ కార్డులు, తర్వాత చిట్టీలు ఇవన్నీ ఎట్టు ఉన్నాయి అట్లనే ఉన్నాయి. సో ఇలా కొన్ని అప్పులైనాయి, ఇవైనాయి అప్పులైనాయి అని చెప్పి మనము డౌన్ స్టెప్ ఎప్పుడు తీసుకోవద్దు. మంచి స్ట్రాంగ్ ఉండాలి, ఏదైనా చేయగలుగుతామన్న ఒక నమ్మకం మనం మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది చేయగలుగుతా, నేను నాతో అవుతుంది అది అని చెప్పేసి గట్టిగా అది మైండ్లో పెట్టుకున్నాం అనుకో 100% సక్సెస్. మనం ఎప్పుడు డౌన్ చేసుకోవద్దు, మనతో కాదు అవుతుంది అని ఎప్పుడు జిందగీలో అనుకోవద్దు. మనం ఏదైనా నేను చేయగలుగుతా అవుతుంది అది అని చెప్పేసి ఓ పట్టుదలతో ముందుకెళ్ళినా మనకు 100% సక్సెస్ ఉంటుంది లైఫ్లో. సో ఇట్లనే నా జర్నీలో చూసుకుంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా, ఇంకా నేను చెప్పుకుంటే చాలా ఉన్నాయి. సో ఏంటంటే నా ప్రూఫ్తో సహా ప్రతి ఒక్కటి పెడతాను, ఎంత లోన్ పెట్టినా, ఎంత గోల్డ్ అమ్మినా, అన్ని లక్షలు అన్ని ప్రతి ఒక్క ప్రూఫ్తో సహా పెడతాను నేను. అంటే నా చిన్న ఏజ్లో అంత సఫర్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు నన్ను అడిగితే. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, అన్ని బాధలు పడ్డా, ఏడ్చిన రోజులు ఉన్నాయి, తినని రోజులు ఉన్నాయి. ఇక్కడ మమ్మీకైనా ఇంట్లో ఊరికైనా చెప్పుకుంటే వాళ్ళు బాధపడతారేమో, బయట చెప్పుకుంటే వాళ్ళు నవ్వుతారేమో అని చెప్పి మనసులో పెట్టుకున్న ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ఈ ఎడారిలో నేను ఒక్కడిని ఇక్కడ అన్నం వండుకొని తింటుంటే మా మమ్మీ చాలాసార్లు బాధపడ్డది. అరే ఎందుకురా నీకు అవసరమా, ఉండాలని నమ్ముకో, ఎంజాయ్ చేయరా, బయటికి పోరా, ఫారెన్ పోరా, ఆడికోరా ఇడుకున్నా. కానీ నాకు ఎప్పుడు ఇష్టం లేకుండే బయటికి పోవాలి, ఇది చేయాలి అది చేయాలని నాకు ఎప్పుడు లేకుంటుండే. ఏదంటే మన దగ్గరనే ఉండాలి, మనం ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. నా లైఫ్లో సక్సెస్ ఏమనుకుంటా అంటే నా దగ్గర ఒక 10 మంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఫుడ్ తింటుంది, చదువుకుంటున్నారు, మనం వాళ్ళకు ఒక ఉపాధి ఇచ్చినామని చెప్పేసి అది నా సక్సెస్. సో దాని నుంచే ఇంకా నేను లక్షలు సంపాదించాలి, దీని మీద అట్లా ఏం లేదు నాకు. ఎన్నో లాస్ అయినా ఆ లాస్ని ఒక్కటి కవర్ చేసుకొని మెల్లమెల్లగా స్లోగా వెళ్తా. సో ఇప్పటి వరకు అయితే నా డైరీ అంతా మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో అంతా మీ సపోర్ట్తోనే ఇంకా రానున్న రోజుల్లో చాలామందిని డైరీ ఫీల్డ్కి తీసుకొని వద్దాం, జనాలకి అవేర్నెస్ తీసుకొని వద్దాం, జనాలందరికీ మంచి మిల్క్ మనం ప్రొవైడ్ చేద్దాం. ఈ యొక్క ప్యాకెట్స్ అయినా సరే ఈ యొక్క కల్తీ మిల్క్ని మనం ఆపుదాం, మంచి మిల్క్ని ప్రొవైడ్ చేద్దాం. ఇది ఒక బిజినెస్, ఒక ప్యాషన్, అన్నీ ఉంటాయి. డైరీలకు వచ్చేటోళ్ళు ఓన్లీ పైసల కోసం ఎవ్వరు రారు డైరీలకి, అదొక ప్యాషన్, దానికి ఎడిట్ అయిపోతాం మనం. ఎట్లా అంటే మందుకి, జూదంకి అన్నిటికీ ఎట్లా ఎడిట్ అవుతామో దీనికి అట్లా ఎడిట్ అయిపోతాం. సో బేసిక్గా నాకు గాడ్ ఫ్రమ్ మదర్ ఫ్రమ్ నాకు ఏ అలవాట్లేదు, మందు గిందు ఏం తాగా నేను. సో ఏమున్నా నేను డైరీ మంచి ఫుడ్ తీసుకోవడము, మంచి లొకేషన్ తిరగడము, ఏమైనా ఉంటే బట్టలు అవి ఇవి దాని మీద సోక్ చేస్తాయేమో అని. నాకు ఇంకా చెడు అలవాట్లు అయితే ఎట్లాంటివి లేవు. సో మా మమ్మీకి నాకున్న సర్కిల్ అందరికీ తెలుసు, ఎందుకంటే వీడియోస్ ముందు కావాలని చెప్తున్నాను అనుకుంటారు కానీ ఆల్మోస్ట్ అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు. డైరీ తర్వాత ఇట్లా ఫార్మింగ్ చేస్తున్నంత ప్రశాంతత ఇంకొక దగ్గర దొరకదు. లైఫ్లో ఎన్ని కోట్లున్నా కూడా వేస్ట్ నన్ను అడిగితే. ఇంత గ్రీనరీ మధ్యలో మొత్తం ఎటు చూసినా గ్రీనరీయే, ఈ మధ్యలో యానిమల్స్ మధ్యలో పెరుగుకుంటా ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా. ఈ జన్మకి నాకు ఇది చాలనుకుంటా, నేను అంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా. పైసలు అప్ అండ్ డౌన్స్ అందరికి ఉంటాయి, అప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంట్లో ప్రాబ్లమ్స్, అన్ని
ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో, అంతా ఒకటైతే దానికి అన్నిటికీ మంచి సొల్యూషన్ ఇదే నన్ను అడిగితే. నేను ఎంత ఎటు చూసినా మూగజీవాలు, చుట్టూ మొత్తం గ్రీనరీ, అసలు చూడండి ఇక మొత్తం ఎటు చూడు గ్రీనరీ ఉంటుంది, అటు చూడు కొండలు మొత్తము, ఎటు చూసినా గ్రీనరీ. పొద్దున్న లేస్తే అంతా ఒక మంచి అట్మాస్ఫియర్లో నేను తిరుగుతున్నా. సో మంచిగా అనిపిస్తుంది నాకు. ఈ లైఫ్లో ఏం పైసలు గీసాలు ఏం సంపాదించకపోయినా లైఫ్లో ఇట్లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నా అని చెప్పి మంచిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. చాలామంది పేరెంట్స్ ఏమో అంటే చదివిపించిన నా కొడుకుని ఫారెన్ పంపించాలి, యూఎస్కి పంపించాలి, యూఎస్లో టైంకి తినరో నాకు తెలియదు. సో ఎందుకంటే అక్కడ పోయి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మమ్మీని అందరిని వదిలేసి జాబ్స్ దొరకక ఒక్కొక్కసారి బాధపడతారు, ఇంట్లో చెప్పుకుంటే ఇజ్జత్ అవుతుందా అది అని చెప్పేసి. అట్లా కూడా నా ఫ్రెండ్స్ ఫేస్ చేసినా చెప్తున్నాను నేను. సో ఎంత చదువుకున్నా కూడా జాబ్స్ కూడా పెద్ద ఏం వస్తలేదు. సో ఫార్మింగ్ అయితే తక్కువ ఏం కాదు. ఫార్మింగ్ చేసేటప్పుడు నన్ను మస్తు మంది చీప్గా చూస్తున్నారు. అరే ఏమ్రా చుక్కలన్నా ఫార్మింగ్ చేస్తున్నారు, బర్రెలు పెట్టుకునే. ఏమైంది ఈరోజు? ఫార్మింగ్ ఎప్పుడు తక్కువ కాదు. ఫార్మింగ్ ఎప్పుడైనా రుబాబ్ మంచి మంచి బట్టలు వేసుకుంటాం, మంచి స్పెట్స్ పెట్టుకుంటాం, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటాం, ఇట్లనే తిరుగుతాం, ఇట్లనే ఉంటాం, ఫార్మింగ్ చేస్తాం. అది ఫార్మింగ్ ఎవరు చెప్పినారు తక్కువ అని? ఫార్మింగ్ చేస్తారా, పిల్లని ఇయ్యరు అది ఇది అని చెప్పి మస్తు దానిలో అన్నారు. సో అవన్నీ పట్టించుకుంటే లైఫ్లో ఎదగడం కష్టం. ఫార్మింగ్ కాదు, ఎట్లా అంటే జనాలను నమ్మించి మోసం చేసి ముంచి తర్వాత ఇంకోటి చేసి ఎదుగుతారు చూడు, అట్లాంటి వాళ్ళని పిల్లని ఇస్తారు. ఆ పిల్లని చక్కగా చూసుకోరు. ఇట్లాంటి యానిమల్స్కి ఇట్లాంటి ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర కొంచెం హార్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఫార్మింగ్ చేస్తాడు పిల్లని ఇయ్యరు, అది ఇయ్యరు, ఇది అని నెగిటివ్గా స్ప్రెడ్ చేసుకోవడము. ఎందుకు? నేనే ఎగ్జాంపుల్ ఒక 30,000 స్పెట్స్ పెట్టుకుంటే నేను ఫార్మర్ బై, నేను పెట్టుకోదా? 30,000 కాకపోతే 50 లక్షల రూపాయలని పెట్టుకో. అదే ఒక ఫార్మర్ అయ్యి అంత మంచి స్పెట్స్ పెట్టుకున్నాను ఎంకరేజ్ చేయండి. అంతేగాని దానికి అది ఫేక్, ఆ ఫేక్ అయితే ఏముంది లేదు. అది ఎందుకంటే ఇన్ని లక్షలు దందా చేస్తున్నాను, అది పెట్టుకోలేనా నేను? సో వాళ్ళు ఏంటంటే అవసరమా నీకు, ఎత్తులు అవసరమా అది ఇది అని అంటారు. ఇంకోటేమో వైట్ షర్ట్ వేసుకొని వీడియోలు చేసుకుని అంటే అరే వేసుకోద్దా? ఫార్మింగ్ అంటే యాక్టింగ్ చేయాలా? పంచలు కట్టుకొని నేను రైతు బిడ్డను అని చెప్పేసి అవి ఇవి అన్నీ తినాలి నేను మన. సో మనకేంటంటే మనం చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, హార్డ్ వర్క్ చేసినాం. హార్డ్ వర్క్ చేయండి ఏది ఇంత దూరం రాము. అసలు నా ఇక్కడ కాదు, నా ప్రతి ఒక్క వీడియోలు చూపిస్తాను నేను. పాస్ట్ 21, 22, 23, 20లా అన్ని వీడియోస్ ఉన్నాయి. ట్రాక్టర్ నడిపిన, మట్టి తీసిన, గుంతలు తోమిన, పైప్ లైన్ నేనే వేసిన, కరెంట్ అది నేనే ఫిట్ చేసుకున్నా, అన్ని వర్క్ నేర్చుకున్నా ఇక్కడ ఉండే నేను. ఈ ఫార్మింగ్ అంటే ప్రతి ఒక్కరే లైట్ చిన్నది అది ఇది అని చెప్పేసి లైట్ తీసుకుంటారు, కానీ ఫార్మింగ్ అసలు చిన్నది కాదు. ఫార్మింగ్ చాలా పెద్దది. ఫార్మింగ్లో ఉన్న హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు. రానున్న రోజుల్లో ఫార్మింగ్కి చాలా వాల్యూ ఉంటుంది. చాలామంది వస్తారు, మంచి మంచి వాళ్ళు ఇట్లాంటి గ్రీనరీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో చాలామంది రావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ లాగా ఫామ్ అయ్యి మంచి ప్రొవైడ్ చేద్దాం. అంతా ఫుడ్ అయినా ఎవరో బయట నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఇక్కడ అమ్ముతున్నాం. మనం ఎందుకు అమ్మవద్దు? మన దగ్గర తయారయ్యే మిల్క్, ఒరిజినల్ మిల్క్ మనం జనాలకు ఎందుకు ఇవ్వద్దు? కల్తీ మిల్క్ వాళ్ళు తాగుతున్నారు, మనం ఒరిజినల్ ఇస్తున్నాం. 10 రూపాయలు ఎక్కువ అడుగుతున్నామేమో కానీ ఒరిజినల్ అయితే తీసుకుంటారు కదా. సో ఆ విధంగా మనం చేస్తే మనం ఈ ఫార్మింగ్లో మంచి అంటే మంచి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. జనాలు ఒరిజినల్ తీసుకుంటారు. మనమంతా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి, ఫార్మింగ్ అంటే ఓన్లీ డైరీ ఫామ్ కాదు, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనంతా ఒక మంచి గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మనం అందరం మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ జనాలకు ఇద్దాం. మనం ఒక పెద్ద యూనిటీ వెరీ సోన్ మనం ఒక యూనిటీ లాగా తయారయ్యి ఒక ఆఫీస్ క్రియేట్ చేసుకుందాం. కష్ట సుఖాలు ఏమున్నా కూడా మనం షేర్ చేసుకుందాం. మనం ఒక రైతుకు ఆపద ఉందంటే మనం అందరం నిలబడదాం. నాకు ఆపద ఉంటే మీ అందరం నిలబడండి. ఎవరికున్నా కూడా మనమంతా ఒక యూనిటీ లాగా కలిసిమెలిసి ఉందాం. ఇప్పటిదాకా ఎంతమంది సపోర్ట్ చేస్తారు అట్లనే సపోర్ట్ చేయండి. నేను మీ అందరికీ 100% హెల్ప్ చేస్తాను. నా నుంచి ఎట్లా అంటే పైసా హెల్ప్ నేను చేయలేను. నేను ఎందుకంటే నేనే డౌన్ అయిపోయినా. సో మాట సహాయము, ఇంకా ఏదైనా బిజినెస్కి రిలేటెడ్ వేరే ఇంకేమైనా హెల్ప్ నేను 100% చేస్తాను. సో నేను కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాను. ఇంకా పైసలు కాదు, ఇంకా వేరేది ఇప్పుడు యానిమల్స్ కావాల్సిన కాల్షియం అయినా, మినరల్ మిక్చర్ అయినా, నా నుంచి ఏమైనా బాక్సెస్ అయినా, ఇంకేమైనా సపోర్ట్ నేను చేయగలుగుతా. సో అట్లాంటిది కూడా రానున్న రోజుల్లో 100% చేస్తాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, కొడుకులాగా చూసుకుంటున్నారు. చాలామంది పేరెంట్స్ కాడికి వెళ్ళి అంకుళ్ళు, ఆంటీలు, అమ్మమ్మలు, అక్క వాళ్ళు ఎంతోమంది మెసేజ్ చేస్తున్నారు. చిన్నపిల్ల కాడికి వెళ్ళి పెద్దోళ్ళ కాడికి వెళ్ళి అందరూ మెసేజ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లా ఉండాలి నాకు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నెక్స్ట్ టైం ఏమైనా వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. దాని కంటెంట్ వీడియోస్ నేను చేస్తాను ఈ ఛానల్లో. ఇది ఈరోజు వచ్చేసి నా లైఫ్ స్టోరీ మొత్తం చెప్పినుండే. నా లైఫ్ స్టోరీలో ఇది ఒక 10%. ఇంకా చాలా ఉంది చెప్పుకోవాలని అంటే. సో ఒక మంచి దాంట్లో ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేసి ఒక పెద్ద మీటింగ్లో చెప్తాను అది. సో థ్యాంక్ యూ సో మచ్.